Hi, all of you. Good afternoon. Welcome to Ashok Sir Bioscience online classes. సో ఈరోజు మనము దంతాలు మరి సాధారణంగా మానవుల్లో దంతాలను చూసినట్టయితే దంతాల అధ్యయనాన్ని ఏమంటారంటే ఒడెంటాలజీ అంటారండి. ఒడెంటాలజీ అంటారు. దంతాల అధ్యయనం ఒడెంటాలజీ. ద స్టడీ ఆఫ్ టీత్ ఈజ్ కాల్డ్ ఒడెంటాలజీ. మరి దంతాల డాక్టర్ని ఏమంటామంటే డెంటిస్ట్ అంటాము. దంతాల డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. మరి దంతము సాధారణంగా దేని నుంచి ఏర్పడుతుందంటే దంతాన్ని ఏర్పరిచే కణాలు ఏంటి అంటే దంతోత్పాదక కణాలండి. దంతోత్పాదక కణాలు దంతాన్ని ఏర్పరచడం జరుగుతుంది. దంతాలను ఏర్పరిచేది దంతోత్పాదక కణాలు. సో మరి ఈ దంతోత్పాదక కణాలు అనేవి దంతాన్ని ఏర్పరుస్తాయి. ఆ దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటామో, దంతాల డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. మరి సాధారణంగా దంతాన్ని తీసుకున్నట్టయితే మరి దంతంలో ఎన్ని భాగాలు ఉంటాయమ్మా అంటే దంతంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కిరీటము, 2 మూలము అనేటువంటి 2 భాగాలు ఉంటాయండి. కిరీటము, మూలము అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. కిరీటాన్ని క్రౌన్ అంటాము ఇంగ్లీష్లో, మూలాన్ని రూట్ అంటాము. క్రౌన్ అండ్ రూట్స్ అనేవి 2 ఉంటాయి దంతంలో. మరి కిరీటము అంటే ఏంటంటే దంతంలో వెలుపలికి కనిపించే భాగమే ఏమంటామంటే కిరీటము అంటారు. మరి మూలము అంటే ఎక్కడ ఉంటుందంటే మూలము అనేది చిగుళ్ళలో ఉంటుందండి. చిగుళ్ళలో ఉండేది మూలము. మరి దంతంలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి కిరీటము అన్నామో, 2 మూలము అన్నామో. కిరీటము అంటే దంతంలో వెలుపలికి కనిపిస్తున్న భాగము. మరి ఆ దంతంలో వెలుపలికి కనిపిస్తున్న భాగము తెలుపు రంగు భాగం అండి. దాన్నే కిరీటము అంటారు. గమ్స్, చిగుళ్ళ లోపల ఇరుక్కపోయిన భాగాన్ని ఏమంటారంటే మూలము అంటారు. మరి ఈ కిరీటాన్ని ఆవరించి ఏముంటుంది అంటే ఎనామిల్ లేదా పింగాణి అనేది ఉంటుందండి. ఎనామిల్ లేదా పింగాణి అనేది ఉంటుంది. ఈ ఎనామిల్ లేదా పింగాణి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే దీని యొక్క దీని క్యారెక్టర్ ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. దీనికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుందండి ఎనామిల్కు. మరి మన దంతాన్ని ఆవరించి తెలుపు రంగు ఉండే పదార్థమే ఎనామిల్ అంటున్నామండి. ఈ ఎనామిల్ యొక్క ప్రత్యేకత లేదా పింగాణి ప్రత్యేకత ఏంటంటే మానవుని దేహంలో అతి గట్టి పదార్థం అండి. అతి గట్టి పదార్థము. ఇట్ ఈజ్ ఏ strongest substance in our body. Strongest substance or it is a strongest material in our body. ఎనామిల్ ఎక్కడ ఉంటుందంటే ఎనామిలు కిరీటాన్ని కవర్ చేస్తూ ఉండే తెలుపు రంగు భాగము. ఇది మానవుని దేహంలోనే అతి గట్టి భాగం అండి. అతి గట్టి పదార్థము, ఎముక కన్నా గట్టి పదార్థం అండి. మరి ఎనామిల్ ఎక్కడ పాడైపోతుంది సార్ అంటే ఏ సందర్భాల్లో పాడైపోతుంది అంటే అత్యంత పుల్లటి పదార్థాలు తిన్నప్పుడు కానీ, అదేవిధంగా చల్లటి నీరు తాగినప్పుడు కానీ, అదేవిధంగా బాగా ఉన్న వేడి నీటిని తాగడం ద్వారా కానీ ఎనామిల్ అనేది కరిగిపోవడం జరుగుతుందండి. మళ్ళీ దాని స్థానంలో మరి ఎమిలోబ్లాస్ట్ కణాలు అనేవి ఏం చేస్తాయంటే ఎమిలోబ్లాస్ట్ కణాలు తిరిగి మళ్ళీ ఎనామిల్ను ఉత్పత్తి చేయటం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మూలం అంటున్నాం. మూలం ఎక్కడ ఉంటుందమ్మా అంటే చిగుళ్ళ లోపల ఇరుక్కొని ఉంటుందండి. సో ఇలా దంతానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండి. వన్స్ అగైన్ దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అన్నాము. దంతాల డాక్టర్ని డెంటిస్ట్ అన్నాము. దంతాన్ని ఏర్పరిచింది దంతోత్పాదక కణాలు అన్నాము. దంతంలో 2 భాగాలు ఉంటాయంటున్నాము. ఒకటి కిరీటము,
రెండు మూలము. కిరీటము అంటే పంటిలో వెలుపలికి కనిపించే భాగాన్ని కిరీటం అన్నారు. ఇది తెలుపు రంగులో ఉంటుంది. కిరీటాన్ని ఆవరించి ఉన్న తెలుపు రంగు పదార్థాన్ని ఎనామిల్ అంటారు. ఎనామిల్ అనేది ఏంటిదంటే మానవుని దేహంలో అతి గట్టి పదార్థము అంటున్నాము. ఇట్ ఈస్ ఏ హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ అంటున్నాము. ఇకపోతే మూలము. ఈ మూలాన్ని చూసినట్టయితే మూలము చిగుళ్ళలో ఉంటుంది. ఈ మూలం నుంచే పోషక పదార్థాలు రక్త సరఫరా మొత్తం కూడా దంతానికి అందడం జరుగుతూ ఉంటుంది. మరి సార్ దంతం ఏ సందర్భాల్లో దంతాలు సాధారణంగా ఎనామిల్ అనేది ఏ సందర్భంలో పాడైపోతుంది సార్ అంటే, ఎనామిల్ అనేది పుల్లటి పదార్థాలు తినడం ద్వారా కానీ, లేదా వేడిగా ఉన్న నీటిని తీసుకోవడం ద్వారా కానీ, లేదా అత్యంత చల్లటి పదార్థాలను తినడం ద్వారా కానీ దంతాలు అనేవి డ్యామేజ్ కావడం జరుగుతుంది. మరి మానవుల్లో దంతాలను చూసినట్టయితే మానవుల్లో దంతాలు ఎలా ఉంటాయమ్మా అంటే, మానవుల్లో దంతాలు నెంబర్ 1 ద్వివార దంతాలండి. ద్వివార దంతాలు అంటున్నాం. మానవుల్లో దంతాలు ద్వివార దంతాలు. అదేవిధంగా మానవుల్లో దంతాలు విషమ దంతాలండి. విషమ దంతాలు. మానవుల్లో ఉన్న దంతాలు థీకోడాంట్ దంతాలు అంటున్నాం. థీకోడాంట్ అంటున్నాం. థీకోడాంట్ దంతాలని తెలుగులో గర్త దంతాలు అంటారు. గర్త దంతాలు. ఇలా మానవుల్లో దంతాలు 3 రకాలుగా ఉంటాయి. 1 ద్వివార దంతాలు, 2 విషమ దంతాలు, 3 థీకోడాంట్ లేదా గర్త దంతాలు అనేటువంటి 3 రకాల దంతాలు ఉంటాయి. మరి సాధారణంగా ద్వివార దంతాలు అంటే ఏంటి, ద్వివార దంతాలు అంటే ఏంటి, విషమ దంతాలు అంటే ఏమిటి, గర్త దంతాలు అంటే ఏమిటి? మానవుల్లో దంతాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మానవుల్లో దంతాలు ఏ రకమైనవి అంటే ద్వివార దంతాలు, విషమ దంతాలు, థీకోడాంట్. ద్వివార దంతాలను ఇంగ్లీష్లో డైఫియోడాంట్ అంటాము. విషమ దంతాలని హెటిరోడాంట్ అంటాము. గర్త దంతాలని థీకోడాంట్ అంటాము. మరి ఫస్ట్ వన్ వచ్చేసి ద్వివార దంతాలు అంటే ఏందో చూద్దాం. ద్వివార దంతాలు. ద్వివార దంతాలను చూసినట్టయితే మరి జనరల్గా ద్వివార దంతాలను ఇంగ్లీష్లో ఏమన్నాం, డైఫియోడాంట్ అన్నాం. డైఫియోడాంట్ అన్నాం. మరి సాధారణంగా ద్వివార దంతాలు అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటంటే మానవుని యొక్క జీవిత కాలంలో దంతాలు అనేవి 2 సార్లు వస్తాయి కాబట్టి అలాంటి దంతాలను ద్వివార దంతాలు లేదా డైఫియోడాంట్ అంటారు. మరి మొట్టమొదట వచ్చే దంతాలను ఏమంటామమ్మా అంటే పాల దంతాలు అంటాము. మిల్క్ టీత్, పాల దంతాలు అంటారు. మరి పాల దంతాల స్థానంలో వచ్చే దంతాలను ఏమంటారంటే శాశ్వత దంతాలు అంటారు. సో మరి మానవుల్లో జీవితకాలంలో 2 సార్లు వస్తాయి. అలా జీవితకాలంలో 2 సార్లు వస్తే మొట్టమొదట వచ్చిన వాటినేమో మిల్క్ టీత్ అన్నాము. వాటి స్థానంలో రిప్లేస్మెంట్ ఆఫ్ మిల్క్ టీత్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ టీత్ అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి పాల దంతాల గురించి చూద్దాం. మరి పాల దంతాలను చూసినట్టయితే సాధారణంగా పాల దంతాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? పాల దంతాలు అనేవి 6వ నెలలో ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయంటే 6 సంవత్సరాల లోపు ఉంటాయండి. 6 సంవత్సరాల లోపు పూర్తిగా వచ్చేస్తాయంట. 6వ నెలలో ప్రారంభమైనవి 6 సంవత్సరాల లోపు పూర్తిగా రావడం జరుగుతుంది. మరి మొత్తం ఎన్ని దంతాలు వచ్చినాయి సార్ ఈ పాల దంతాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ మిల్క్ టీత్స్ ఆర్ 20. మొత్తం పాల దంతాల సంఖ్య 20 అంటున్నాం. మరి ఈ 20 దంతాల యొక్క ఫార్ములాను చూస్తే డెంటల్ ఫార్ములా ఆఫ్ మిల్క్ టీత్ ఈజ్, పాల దంతాల ఫార్ములాను చూసినట్టయితే 2102/2102 2102/2102 ఏంటిదంటే ఇది పాల దంతాల ఫార్ములమ్మ. ఎన్నవ నెలలో ప్రారంభమైనవి పాల దంతాలు? 6వ నెలలో ప్రారంభమైనవి. ఎన్ని సంవత్సరాల లోపు వచ్చినాయంట? 6 సంవత్సరాల లోపు పూర్తిగా వచ్చినాయి. మొత్తం పాల దంతాలు ఎన్ని ఉన్నాయంట? మొత్తం పాల దంతాలు 20 ఉన్నాయట. మరి ఈ పాల దంతాల యొక్క సూత్రం ఏంది అంటే
2102/2102. డెంటల్ ఫార్ములా ఆఫ్ మిల్క్ టీత్ ఈజ్ 2102/2102 అంటున్నాం. సార్ మరి పాలదంతాలలో లోపించిన దంతాలు ఏంటివి సార్ అంటే, పాలదంతాలలో లోపించిన దంతాలు ఏంటి అమ్మ అంటే అగ్రచర్వణకాలు లోపిస్తాయమ్మ. అగ్రచర్వణకాలు లోపిస్తాయి. చర్వణకాలు లోపిస్తాయి. ఈ అగ్రచర్వణకాల సంఖ్య ఎంతమ్మా అంటే 8. అదేవిధంగా ఇంకా ఏం లోపిస్తాయంటే జ్ఞానదంతాలు కూడా లోపిస్తాయమ్మా. జ్ఞానదంతాలు కూడా లోపిస్తాయి. జ్ఞానదంతాల సంఖ్య ఎంత సార్ అంటే 4. మొత్తం చిన్నపిల్లల్లో ఎన్ని దంతాలు ఉండవంటే 12 దంతాలు ఉండవండి. ఏమేమి దంతాలు ఉండవంటే అగ్రచర్వణకాలు 8 ఉండవు, జ్ఞానదంతాలు 4 ఉండవు, ప్రీమోలార్స్ ఉండవు, విజ్డమ్ టీత్స్ అనేవి ఉండవు. నెంబర్ ఆఫ్ ప్రీమోలార్స్ ఆర్ 8, నెంబర్ ఆఫ్ విజ్డమ్ టీత్స్ ఆర్ 4. టోటల్ ఎన్ని దంతాలు ఉండవు చిన్నపిల్లల్లో అంటే 12 దంతాలు ఉండవు. ఆ 12 దంతాలు ఏంటి అంటే ప్రీమోలార్స్ అండ్ విజ్డమ్ టీత్స్ లేదా అగ్రచర్వణకాలు 8 ఉండవు, జ్ఞానదంతాలు 4 ఉండవు. ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో లోపించిన దంతాలండి. అందుకే అగ్రచర్వణకాలు లేని ప్లేస్లో మనము 0ని యాడ్ చేసినాం చూసుకోండి. ఇక్కడ 0 అనేది ఉంది. అదే జ్ఞానదంతాలు ఉంటే ఇక్కడ ఇంకో +1 యాడ్ అయిపోయేది. సో ఇలా చిన్నపిల్లల యొక్క దంత ఫార్ములా ఎంత అంట 2102/2102. ఏం లేవంటే ఇక్కడ అగ్రచర్వణకాలు 8 లేవో, జ్ఞానదంతాలు 4 లేవో. మొత్తం వాళ్ళలో ఎన్ని దంతాలు లోపించినాయి అంటే 12 దంతాలు లోపించడం జరుగుతుంది. మరి రెండోది వచ్చేసి ఇంకా ఇవి 6 సంవత్సరాల కాడికి వచ్చేసరికి ఆ పాల దంతాలన్నీ ఊడిపోవడం జరుగుతుంది. వాటి స్థానంలో వచ్చే దంతాలే ఏంటి అంటే శాశ్వత దంతాలు. శాశ్వత దంతాలు. రీప్లేస్మెంట్ ఆఫ్ మిల్క్ టీత్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ టీత్ అంటామండి. రీప్లేస్మెంట్ ఆఫ్ మిల్క్ టీత్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ టీత్ అంటాము. మరి ఈ శాశ్వత దంతాలను చూసినట్టయితే ఈ శాశ్వత దంతాలు మొత్తము ఎన్ని ఉంటాయమ్మా అంటే శాశ్వత దంతాల సంఖ్య 32 అండి. శాశ్వత దంతాల సంఖ్య 32. మరి ఈ శాశ్వత దంతాల ఫార్ములా ఏంది అంటే 2123/2123 శాశ్వత దంతాల ఫార్ములా అండి. మరి శాశ్వత దంతాల్లో చిట్ట చివరిగా వచ్చిన దంతాలు ఏంటి అమ్మా అంటే జ్ఞానదంతాలండి. జ్ఞానదంతాలు. ఈ జ్ఞానదంతాలు ఎన్నిసార్లు అంటే 4 ఉంటాయండి. ఈ జ్ఞానదంతాలే ప్రౌఢమానంలో చిట్ట చివరిగా వచ్చినటువంటి దంతాలు. మరి ఎవరి స్థానంలో వచ్చిర్రి శాశ్వత దంతాలంట పాలదంతాల స్థానంలో వచ్చినాయట. మరి పాలదంతాల సంఖ్య ఎంత ఇందాక చెప్పినాము 20 చెప్పినాము. ఇప్పుడు శాశ్వత దంతాల సంఖ్య ఎంత అని చెప్తున్నాము 32 అని చెప్తున్నాము. అక్కడ పాలదంతాల ఫార్ములా ఏం చెప్పినాము 2102/2102. ఇక్కడ ఏం చెప్తున్నాము 2123/2123 అని చెప్తున్నాము. నెక్స్ట్ మరి అక్కడ లోపించిన దంతాలు ఏంటి అగ్రచర్వణకాలు 8 లోపించినవి, జ్ఞానదంతాలు 4 లోపించినవి. ఇక్కడ అన్ని దంతాలు ఉన్నాయి. ఈ అన్ని దంతాల్లో చిట్ట చివరిగా వచ్చిన దంతాలు ఎవరమ్మా అంటే జ్ఞానదంతాలు, విజ్డమ్ టీత్స్. ఇవి 4 ఉంటాయి. ఎక్కడుంటాయంటే పై దవడ చివర్లో ఒకటి, ఇటు పై దవడ చివర్లో ఒకటి ఇటువైపు, కింది దవడలో 2 వైపుల చివర్లో ఒక్కొక్కటి ఉంటాయి. ఇలా 4 దంతాలు జ్ఞానదంతాలు అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఈ విధంగా మానవుల్లో దంతాలు ఏమన్నాము ద్వివార దంతాలు అన్నాము. సో ద్వివార దంతాల గురించి అయిపోయింది. జీవితకాలంలో 2 సార్లు వచ్చినాయి. ఒకసారి వచ్చింది పాలదంతాలు, ఒకసారి వచ్చింది శాశ్వత దంతాలు. వాటి గురించి మనకిప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మానవుల్లో దంతాలు విషమదంతాలు అని కూడా చెప్పినాం. మానవుల్లో దంతాలు విషమదంతాలు. విషమదంతాలు విషమము అంటే వేరువేరమ్మ. విషమము అంటే వేరువేరు. విషమదంతాలని ఇంగ్లీష్లో హెటిరోడాంట్ అంటాము. హెటిరోడాంట్ అంటాము. విషమము అనగా వేరువేరు. వేరువేరు అంటే దంతాలన్నీ ఒకేలాగా ఉండవు. కొన్ని దంతాలు నిర్మాణం ఒక్కొక్క దంతము ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి కొన్నేమో కత్తిరించడానికి తోడ్పడతాయి, కొన్ని చీల్చడానికి తోడ్పడతాయి, కొన్ని నమలడానికి తోడ్పడతాయి, కొన్ని గ్రైండింగ్ విసరడానికి తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి మానవునిలో దంతాలు నిర్మాణంలో కానీ పనిలో కానీ
వేరువేరు విధులను కలిగి ఉంటాయి కాబట్టి వేరువేరుగా ఉంటాయి కాబట్టి మానవుల్లో దంతాలు విషమ దంతాలు అని చెప్పి పిలుస్తున్నాం. మరి విషమము అంటే వేరువేరు అర్థమై ఉండాలి ఎమ్మటే. విషమ దంతాలంటే నిర్మాణంలో కానీ పనిలో కానీ ఒకే విధంగా ఉండవు కాబట్టి మానవుల్లో దంతాలు విషమ దంతాలు అంటున్నాం. మరి సాధారణంగా మానవుల్లో దంతాలు ఎన్ని రకాలుగా ఉంటాయమ్మా అంటే మానవుల్లో దంతాలు 4 రకాలండి. దంతాలు 4 రకాలు. ఏంటి అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఇలా మానవుల్లో దంతాలు 4 రకాలుగా ఉంటాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు అనేవి మనకు 4 రకాల దంతాలు ఉంటాయి. దీన్ని ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోలేకపోతే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండమ్మా. కూర అచ్చ అని గుర్తుపెట్టుకోండి. కూర అచ్చ, కూర బాగుంది అని గుర్తుపెట్టుకోండి. కు అంటే కుంతకాలు, రా అంటే రదనికలు, ఆ అంటే అగ్రచర్వనకాలు, చ అంటే చర్వనకాలు. సార్ తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కానీ మరి మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పరిస్థితి ఏంది సార్ అంటారా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండమ్మా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ICPM అని గుర్తుపెట్టుకోండి. ICPM అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇన్సీజర్స్, సి అంటే కనైన్స్, పి అంటే ప్రీమోలార్స్, ఎం అంటే మోలార్స్ అనేటువంటి 5 రకాల దంతాలు ఉంటాయి. ఇన్సీజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేటువంటి 4 రకాల దంతాలు ఉంటాయి. మరి ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోడ్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు మీడియం వాళ్ళ కోడ్ గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళంటేనేమో కూర అచ్చ అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనేమో ICPM అని గుర్తుపెట్టుకోండి. మరి వీటి విధులేంటివి, వీటి యొక్క పనులేంటివి, దంతాల యొక్క ఫంక్షన్ ఏంటిదంటే ఇవి కుంతకాలు అనేవి కొరకడానికి తోడ్పడతాయి, కొరకటం. రదనికలు అనేవి చీల్చటానికి తోడ్పడతాయి, చీల్చటం. అగ్రచర్వనకాలు అనేవి నమలటముకు తోడ్పడతాయి. చర్వనకాలు అనేవి విసరటంకు తోడ్పడతాయి. ఇలా ఇన్సీజర్స్ ఆర్ హెల్ప్స్ టు కటింగ్, కనైన్స్ ఆర్ హెల్ప్స్ టు టీరింగ్, ప్రీమోలార్స్ ఆర్ హెల్ప్స్ టు చూయింగ్, మోలార్స్ ఆర్ హెల్ప్స్ టు గ్రైండింగ్. సో దీన్ని తెలుగు వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకున్నంటే కోచినవి అని గుర్తుపెట్టుకుంటారా. కూర అచ్చ కోచినవి అని గుర్తుపెట్టుకోండి. ఇదొక కోడు, ఇదొక కోడు. ఇకపోతే నెంబర్ ఆఫ్ టీత్స్ ఎన్ని ఉంటాయి చూద్దాం. 8, 4, 8, 12 మొత్తం 32 ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. దంతాల నుంచి ఏ ఎగ్జామ్లోనైనా డిఎస్సిలో కావచ్చు, జనరల్ సైన్స్లో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లో కావచ్చు, దేంట్లోనైనా ఒక బిట్టు అడగడానికి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా. ఏం లేదు, దాన్ని బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. కూర అచ్చ ఫస్ట్ కోడ్, కొకోనవి సెకండ్ కోడ్, 8, 4, 8, 12 కథం. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇతడు దీని మీద ఎలా అడుగుతున్నాడు ఎగ్జామ్లో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో కొరికే దంతాలని వేటిని పిలుస్తారు, ఈ క్రింది వాటిలో నమిలే దంతాలని వేటిని పిలుస్తారు. అలా కాకుండా కొరికే దంతాల సంఖ్య ఎంత అంటుండు. కొరికే దంతాలంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పినా కో అని చెప్పిన, కోచినవి కూర అచ్చ. 8, 4, 8, 12 ఈ 3 కోడ్లు గుర్తుపెట్టుకుంటే నీకు దీంట్లో నుంచి బిట్టు మిస్ కావడానికి స్కోపు అస్సలు కూడా ఉండదండి. సో మరి ఈ విధంగా కూర అచ్చ, కోచినవి లేదా కొకోనవి అని కూడా అనొచ్చు.
ఎందుకంటే కో అంటే కొరికేవి, ఇంకో కో అంటే కోరదంతాలని కూడా అనొచ్చు. చీల్చే దంతాలనే కోరదంతాలని కూడా అంటామండి. కాబట్టి కోనవి అనైనా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కోచినవి అనైనా గుర్తుపెట్టుకోండి. కోచినవి, కో ఫర్ కొరికేవి, చీ ఫర్ చీల్చేవి, నా ఫర్ నమిలేవి, వి ఫర్ విసిరేవి. వీటి నెంబరింగ్ ఏంటంటే 8, 4, 8, 12. కూరాచ్చ కోచినవి 8, 4, 8, 12. కూరాచ్చ కోనవి 8, 4, 8, 12. ఇలా గుర్తుపెట్టుకుంటే దీంట్లో బిట్టు ఎక్కడ కూడా పోదు. ఇక ఇందాక చెప్పినాను మీకు దంత ఫార్ములా అంటే ఏంది అని చెప్పినాం. ఇందాక చిన్న పిల్లల్లో దంత ఫార్ములా చెప్పినాం, పాల దంతాలు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ దంతాల పేరు తెలుసు. ఏంటిది అది కోడు? కూర అచ్చ. కుంతకాలెన్ని? 8. రదనికలెన్ని? 4. అగ్రచరణకాలెన్ని? 8. చర్వణకాలెన్ని? 12. రైట్. పైదవడలో మొత్తం దంతాలు ఎన్ని ఉంటాయి? కింద 16, పైన 16. ఇందాకనే మనం అనుకున్నాం శాశ్వత దంతాల సంఖ్య 32 అన్నాం. 32 అన్నప్పుడు పైన 16, కింద 16 ఉంటాయి. మరి పైన 16లో ఎవరెవరు ఉంటారంటే, పైన 16లో 4 కుంతకాలు, 2 రదనికలు, 4 అగ్రచర్వణకాలు, 6 చర్వణకాలు. అట్లే కింది దవడలో చూడండి 4, 2, 4, 6. ఇప్పుడు పై దవడలో ఎన్నున్నాయి? 4, 2, 4, 6. కింది దవడలో ఎన్నున్నాయి? 4, 2, 4, 6. ఇప్పుడు పై దవడలో 4, 2, 4, 6, కింది దవడలో 4, 2, 4, 6 ఉన్నాయి కదా. ఆ పై దవడలో ఉన్న వాటిని ఇప్పుడు సగం చేయండి. 2, 1, 2, 3. కింది దవడలో ఉన్న వాటిని చేయండి. 2, 1, 2, 3. ఇదేనండి దంత ఫార్ములా వేసుకునే విధానం ఇదే. దంత ఫార్ములా ఎట్టేసిరు సార్ అంటే, పైదవడలో ఉన్న మొత్తం దంతాలలో సగభాగాన్ని, కింది దవడలో ఉన్న మొత్తం దంతాల్లో హాఫ్ పార్ట్ని తీసుకొని ఇస్తే వచ్చేదే దంత ఫార్ములా. ఇందాక మీకు ఏం చెప్పిన? పాల దంతాల ఫార్ములా 2102/2102 అని చెప్పిన. 2102/2102 చెప్పిన అంటే ఈ 0 ప్లేస్లో ఉన్న నెంబరింగ్ ఏంది? అగ్రచర్వణకాలు. ఇక్కడ ఇంకొకటి యాడ్ కాలేదు. ఏంది? పైనోటి కిందోటి సగం హాఫ్ వేస్తున్నాం కాబట్టి పైనోటి కిందోటి ఏమి యాడ్ కాలేదు? జ్ఞానదంతాలు యాడ్ కాలేదు అక్కడ. అందుకే ఏం చెప్పిన? చిన్న పిల్లల్లో లోపించిన దంతాలు ఎన్ని అంటే 8 అగ్రచర్వణకాలు, 4 జ్ఞానదంతాలు. దంత ఫార్ములా అంటే ఏంటి సార్ అంటే, దంత ఫార్ములా అంటే పైదవడలో ఉన్న మొత్తం దంతాల్లో హాఫ్ పార్ట్, కింది దవడలో ఉన్న మొత్తం దంతాల్లో హాఫ్ పార్ట్ తీసుకొని చేస్తే వచ్చేదే దంత ఫార్ములా. ఇక లాస్ట్కి ఇక విషమ దంతాలమ్మ. విషమ దంతాలు అయిపోయింది. నెక్స్ట్ థీకోడాంట్ దంతాలు అన్నాం. థీకోడాంట్ అంటే ఏంటి? థీకోడాంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే వీటిని గర్త దంతాలు అంటారు. గర్తం అంటే ఏందమ్మా? రంధ్రం. దవడ గుంటల్లో ఇరుక్కపోయినాయి కాబట్టి మన దంతాలు థీకోడాంట్. చిగుళ్ళ లోపల ఇరుక్కుంటే దాన్ని థీకోడాంట్ అంటాం అనమాట. దాన్ని గర్తంలో ఉంది కాబట్టి గర్త దంతాలు అంటారు. సో మానవుల్లో దంతాలు ద్వివార దంతాలు, విషమ దంతాలు, గర్త దంతాలు అనమాట మానవుల్లో. సో ఈ విధంగా మానవుల్లో దంతాలకు సంబంధించినటువంటి టోటల్ సమాచారం అండి. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి.